హలో, హాయ్ అండి. నేను మీ ఫ్రెండ్ లాస్యాని. గుర్తొచ్చానా? గుర్తొచ్చానని అనుకుంటున్నాను. ఏంటి లాస్యా ఇలా వచ్చావంటారా? మీతో మాట్లాడాలనిపించిందండి, అందుకే వచ్చాను. ఓకేనా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మ్మ్, ఇంతకీ ఏం మాట్లాడాలని వచ్చానో తెలుసా? మ్మ్, మిమ్మల్ని నవ్వించే ఇదైతే కాదులేండి. కొంచెం 10 మంది చూసిన, 100 మంది చూసిన ఈ విషయాన్ని ఆలోచిస్తారని చేస్తున్నాను ఈ వీడియో, అంతే. ఏంటి లాస్య అంటారా? ఈ మధ్య శుభకార్యం అని చెప్పను కానీ ఒక చావుకి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి మీకు తెలుసు కదా, ఇది అని అంటే కొన్ని బట్టలు కావచ్చు, కొన్ని వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు కావచ్చు, లేదంటే కొంత బియ్యం కావచ్చు, తీసి పక్కన ఉంచుతారు. మళ్ళీ దాన్ని వాడడానికి పెద్దగా ఇష్టపడరు, అంటే చావింట్లోటివి అనేసి ఇష్టపడరు. అవునా కాదా? మీకు కూడా తెలిసిందే కదా, అవునా కాదా? ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, అలాంటి వాటిని నేను యథార్థంగా చూసింది ఏమంటే, అలాంటి బియ్యాన్ని కావచ్చు, అలాంటి బట్టల్ని కావచ్చు, ఒక ప్లేస్లో ఇవ్వడం జరిగిందండి. ఏ ప్లేస్ అంటే, అనాథలు, అంటే ఎవరికి పుట్టారో తెలీదు, ఎందుకు పుట్టారో తెలీదు, వాళ్ళు ఎవరి కోసం బతుకుతున్నారో తెలీదు, అలాంటి వాళ్ళు శ్మశానానికి సంబంధించి కొంతమంది పిల్లల్ని చూశాను. ఒక 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు. ఒక చిన్నపాటి ఇది ఇంతని చెప్పలేం కానీ ఒక 50 మంది లోపల. అక్కడికి తీసుకెళ్ళి మనకు పనికి రావు అనుకున్న బియ్యాన్ని కావచ్చు, బట్టల్ని కావచ్చు తీసుకెళ్తే వాళ్ళు ఎంతో అపురూపంగా వాటిని తీసుకొని మమ్మల్ని చూడ్డానికి వచ్చారా, మాకు ఇవ్వడానికి వచ్చారా అంటుంటే అప్పుడు అనిపించింది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ వీడియో ఏదో చేస్తున్నాను చూస్తారు అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనకి పనికిరాని వస్తువు అనేది ఏది ఉండదు అని అప్పుడు అనిపించింది. భగవంతుడు తినే ముద్ద మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అంటారు కదా, అలాగే అలాంటి కీడింటికి సంబంధించింది అని మనం పక్కన పెడతాము, అది 10 మంది ఆకలిని నింపుతుందంటే నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపమే కదా. ఆ విషయాన్ని తెలుసుకున్న నాకు చిన్నపాటి కళ్ళు చెమ్మగిల్లడమే కాదు, అంటే మనం ఇది పనికిరాదు అంటాము, దాన్ని అంత అపురూపంగా చూసుకుంటున్న పిల్లలు దేవుళ్ళలా అనిపించారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ఒక్కరు చూసినా 100 మంది చూసినా ఎవరు చూసినా పర్లేదు, ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి. దానికోసం ఎంతోమంది ఆ ఒక్క ముద్ద కోసం ఆతృతగా ఎదురు చూసే హృదయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వీలైన కాడికి సేవ్ చేయడానికి ట్రై చేయండి, వేస్ట్ చేయొద్దు తినే ఆహారాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అందరికీ నమస్తే. మీ లాస్య. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.